వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో అప్రోచ్ షాట్ అనే పదము ఏ క్రీడకు చెందినది? ఆప్షన్ 1 క్రికెట్, ఆప్షన్ 2 బ్యాడ్మింటన్, ఆప్షన్ 3 హ్యాండ్బాల్, ఆప్షన్ 4 టెన్నిస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 టెన్నిస్. మరో ప్రశ్న, టెన్నిస్ అనే పదం ఏ భాషా పదం యొక్క మూలం నుండి గ్రహించబడింది? ఆప్షన్ 1 గ్రీకు పదం, ఆప్షన్ 2 లాటిన్ పదం, ఆప్షన్ 3 ఫ్రెంచ్ పదం, ఆప్షన్ 4 ఆంగ్ల పదం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఫ్రెంచ్ పదం. మరో ప్రశ్న, టెన్నిస్ ఆట నందు మొదటి వింబుల్డన్ ఏ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది? ఆప్షన్ 1 1865 ఇయర్, ఆప్షన్ 2 1866 ఇయర్, ఆప్షన్ 3 1870 ఇయర్, ఆప్షన్ 4 1877 ఇయర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1877 ఇయర్. మరో ప్రశ్న, టెన్నిస్ ఆట నందు నెట్ యొక్క ఎత్తు మీటర్లో తెలపండి. ఆప్షన్ 1 మీటర్, ఆప్షన్ 2 1.05 మీటర్స్, ఆప్షన్ 3 1.07 మీటర్స్, ఆప్షన్ 4 1.10 మీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1.07 మీటర్స్. మరో ప్రశ్న, టెన్నిస్ ఆటలో గోల్డెన్ స్లమ్ గెలుచుకోవడం అంటే క్రింది వాటిలో వాస్తవమైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 3 మేజర్స్ ప్లస్ ఒలింపిక్ మెడల్ గెలుపొందుట, ఆప్షన్ 2 4 మేజర్స్ ప్లస్ ఒలింపిక్ మెడల్ గెలుపొందుట, ఆప్షన్ 3 5 మేజర్స్ ప్లస్ ఒలింపిక్ మెడల్ గెలుపొందుట, ఆప్షన్ 4 6 మేజర్స్ ప్లస్ ఒలింపిక్ మెడల్ గెలుపొందుట. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 4 మేజర్స్ ప్లస్ ఒలింపిక్ మెడల్ గెలుపొందుట. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.